ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి 4 సింబల్స్ని ఏ విధంగా మనం ఉపయోగించాలి అని తెలుసుకుందాం. సో డియర్ స్టూడెంట్స్, ఫస్ట్ ప్లస్, మైనస్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్. ఓకే, ప్లస్ అండ్ మైనస్ ఒక గ్రూప్కు సంబంధించినవి, అదేవిధంగా మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ అనేటివి ఇంకొక గ్రూప్కి సంబంధించినవి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ -2 -3 అనేది మనం చేసామనుకోండి, ఏం చేస్తామంటే ఈ రెండింటిని మనం అడిషన్ చేయాల్సి ఉంటుంది. అంటే 2 + 3 5 ఒకే గుర్తుంది కాబట్టి మనం మైనస్గా రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ +2 - 3 ఉందనుకోండి, అప్పుడు వేరు వేరు గుర్తులు ఉన్నప్పుడు ఒకదానితోటి ఇంకొకటి తీసివేయాలి. అండర్స్టాండ్? సో తీసివేయాలి అన్నప్పుడు ఎప్పుడు కూడా పెద్ద సంఖ్యలో నుంచి చిన్న సంఖ్యను మనం తీసివేయాల్సి ఉంటుంది. సో పెద్ద సంఖ్య అనేది 3 కదా, 3లో నుంచి 2 పోతే 1. సో పెద్ద సంఖ్యకు ఏదైతే గుర్తుంటుందో అదే గుర్తును మనం ఇక్కడ ఆన్సర్లో రాసుకోవాల్సి ఉంటుంది. అండర్స్టాండ్? నెక్స్ట్ సేమ్ మనం దీన్ని రివర్స్లో రాసుకున్నా సరే, వెరీ సింపుల్. -2 + 3 రాసుకున్నా సరే మనకు వచ్చేది +1 వస్తుంది. ఎందుకు వస్తుంది? పెద్ద సంఖ్య అనేది 3 కదా, సో 3కి ప్లస్ గుర్తుంది కాబట్టి మనకు +1 అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ +2 + 3 ఈ రెండింటిని మనం కలిపినప్పుడు మనకు 5 వస్తుంది, అది +5 అవుతుంది. అండర్స్టాండ్? ఈ విధంగా మనం ప్లస్ అండ్ మైనస్ గుర్తులను ఉపయోగించి మనం క్యాలిక్యులేషన్స్ అనేటివి చేయొచ్చు. నెక్స్ట్ మనం మల్టిప్లికేషన్ అండ్ డివిజన్స్ని ఉపయోగించి ఏ విధంగా చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ ఈ -2కి అండర్స్టాండ్ అండ్ -3కి మధ్యలో ఒక మల్టిప్లికేషన్ చేసామనుకోండి, అంటే ఈ రెండు సంఖ్యలని మనం మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది? ఎప్పుడు కూడా మైనస్ని మైనస్తో మల్టిప్లై చేస్తే మనకు ప్లస్ వస్తుంది. అండర్స్టాండ్? ఈ మైనస్ని మైనస్తో మల్టిప్లై చేస్తే ప్లస్ వస్తుంది. 2 × 3 2 3 6. అండర్స్టాండ్? నెక్స్ట్ చూడండి, +2 మల్టిప్లైడ్ బై -3, ప్లస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. అంటే రెండు వేరు వేరు సింబల్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే అది మైనసే వస్తుంది. అండర్స్టాండ్? సో 2 3 6. నెక్స్ట్ చూడండి, -2 మల్టిప్లైడ్ బై +3. ఇప్పుడే చెప్పాంగా, 2 డిఫరెంట్ సింబల్స్ని మనం మల్టిప్లికేషన్ చేస్తే మైనస్ వస్తుంది. సో -6. అండర్స్టాండ్? నెక్స్ట్ +2 మల్టిప్లైడ్ బై +3. రెండు ఒకే రకమైనటువంటి సింబల్స్ని మనం మల్టిప్లై చేయడం వల్ల మనకు +a వస్తుంది, +6. సో ఈ విధంగా మనం మల్టిప్లికేషన్స్కి డిఫరెంట్ సింబల్స్ని మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకు ఏ విధంగా గుర్తులు వస్తాయి. ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఆన్ ఆపరేషన్స్ ఆఫ్ నంబర్స్లో. ఓకే, నెక్స్ట్ చూడండి, డివిజన్ చేసేటప్పుడు ఏ విధంగా వస్తుంది. సో ఈ డివిజన్ కూడా సేమ్ యాస్ మల్టిప్లికేషన్ అన్నమాట. మీరు డివిజన్ చేసినప్పటికీ -2 డివైడెడ్ బై -3 ఆన్సర్ ఏమవుతుంది? 2/3 అవుతుంది. ఈ మైనస్కు మైనస్కు క్యాన్సిల్ అయిపోయి. అండర్స్టాండ్? నెక్స్ట్ +2 డివైడెడ్ బై -3 చేస్తే మీకు -2/3 వస్తుంది. అంటే ఈ మైనస్ పైకి వెళ్ళిపోతుంది, సో -2/3 వస్తుంది. నెక్స్ట్ -2 డివైడెడ్ బై +3, దీనికి సేమ్ ఆన్సర్ వస్తుంది, -2/3. నెక్స్ట్ +2 డివైడెడ్ బై +3, దీనికి ఆన్సర్ ఏమొస్తుంది? 2/3 వస్తుంది. ఈ విధంగా డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు సింబల్స్ అనేటివి ఒకే విధంగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మనం ఒక ఈక్వేషన్ని తీసుకొని ఏ విధంగా మనం ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ x + 1 = 5, then
find x value. Okay, so very simple, x plus 1 is equals to 5. ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్లో మనకు x వాల్యూ రావాలంటే x అనేది ఒకవైపే ఉండాలి, ఈ కాన్స్టెంట్ వాల్యూస్ అన్ని కూడా ఇంకొక వైపు తీసుకెళ్దాం. అప్పుడు ఒకటిని ఈజ్ ఈక్వల్స్ కి ఇటువైపుకి తీసుకెళ్తున్నాం. సో ఈజ్ ఈక్వల్స్ కి ఇటువైపు తీసుకువెళ్ళినప్పుడు ప్లస్లో ఉన్నటువంటి 1 అనేది -1గా మారిపోతుంది. ఓకే, x ఈజ్ ఈక్వల్స్ టు 5 - 1 ఈజ్ ఈక్వల్స్ టు 4. x వాల్యూ ఎంత? 4. ఈ విధంగా మనకు ఆన్సర్ రావటం జరుగుతుంది. ఓకే, రెండవది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ x - 1 ఈజ్ ఈక్వల్స్ టు 5 అనుకోండి. అప్పుడు x ఎంత అవుతుందంటే xను మనం ఇటువైపే ఉంచుకుంటాగా, ఈ -1ని ఈజ్ ఈక్వల్స్ కి ఇటువైపు పంపిస్తే అప్పుడు 5 + 1 అవుతుంది. ఆన్సర్ ఈజ్ 6 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. అండర్స్టాండ్? దట్ మీన్స్ ప్లస్లో ఉన్నది ఈజ్ ఈక్వల్స్ కి అటువైపు వెళ్ళినప్పుడు మైనస్ అవుతుంది, మైనస్లో ఉన్నటువంటి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ కి అటువైపు వెళ్ళిపోతే అది ప్లస్లోకి మారిపోతుంది అన్నమాట. ఓకే డియర్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూడండి. x by 6 is equals to 2. Then find x. Understand? So x by 6 is equals to 2. So x వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే x ను ఒకటే ఉండాలిగా ఈజ్ ఈక్వల్స్ టు ఇటువైపుకి. సో ఇక్కడ ఉన్నటువంటి 6ని మనం ఈజ్ ఈక్వల్స్ టు ఇటువైపు తీసుకెళ్తాం. అటువంటప్పుడు 2 బైలో ఉన్నటువంటి అంటే డివిజన్లో ఉన్నటువంటి ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇటువైపు వెళ్తే ఆ డినామినేటర్లో ఉన్నటువంటి వాల్యూ ఏమవుతుందంటే మల్టిప్లైకి మారిపోతుంది. దట్ మీన్స్ 2 multiplied by 6, ఆన్సర్ ఇస్ 12 అవుతుంది. అంటే therefore x is equals to 12. ఓకే, సో నెక్స్ట్ x multiplied by 6 is equals to 2 అనుకోండి. x multiplied by 2 ఉంటే ఆర్ 6x ఏ విధంగా రాసినా ఒకటే. సో 6x అన్న x multiplied by 6 అన్న బోత్ ఆర్ సేమ్. సో ఈ విధంగా ఉన్నప్పుడు దీనికి x వాల్యూ కనుక్కోవాలంటే x is equals to 2/6. అంటే మల్టిప్లికేషన్లో ఉన్నటువంటి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇటువైపు వస్తే ఏం జరిగింది, అది డినామినేటర్లోకి వెళ్ళిపోయింది, అంటే బైలోకి వెళ్ళిపోయింది. సో అప్పుడు 2 1 2 3. సో ఆన్సర్ ఈజ్ 1/3. సో ఈ విధంగా మనం x వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. అండర్స్టాండ్? ఎప్పుడైనా ఒక వాల్యూ బైలో ఉంటే అది డివిజన్లో ఉన్నది ఈజ్ ఈక్వల్స్ కి అటువైపు వెళ్తే అది మల్టిప్లికేషన్లోకి మారిపోతుంది. అదేవిధంగా మల్టిప్లికేషన్లో ఉన్నటువంటి వాల్యూ ఈజ్ ఈక్వల్స్ కి అటువైపు వెళ్ళిపోతే అది డివిజన్లోకి మారిపోతుంది అన్నమాట. అండర్స్టాండ్?